నమస్తే ఫ్రెండ్స్, నేను మీ హర్షత్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నానండి. ఇవాళ నేను మీకోసం ఒక స్పెషల్ రెసిపీ తీసుకొచ్చానండి. రంజాన్ స్పెషల్ అండి. అది చికెన్ హలీం. రంజాన్ వచ్చేసింది కదండి, ఇవాళ సెకండ్ డే. రంజాన్ స్పెషల్ చేయబోతున్నాను హలీము. ఈ హలీంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము. ఇంకోటి ఈజీ ప్రాసెస్ అండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా మనం పావు కేజీ చికెన్ తీసుకోవాలండి. పావు కేజీ చికెన్ కడిగి పెట్టుకోవాలి. పావు కేజీ చికెన్కి అన్ని హాఫ్ కప్పు పప్పులు సరిపోతాయండి. అన్ని పప్పులు హాఫ్ కప్పు తీసుకోవాలి, ప్రతి పప్పు కూడా. ఇక్కడ నేను హాఫ్ కప్ గోధుమ రవ్వ, హాఫ్ కప్ బియ్యం, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్పు మినప్పప్పు, హాఫ్ కప్ మైసూర్ పప్పు, హాఫ్ కప్ ఓట్స్, హాఫ్ కప్ శనగపప్పు, ఇంకా కొన్ని దినుసులు తీసుకున్నానండి. ఇక్కడ 2 దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 ఇలాచీలు, కొంచెం సాజీరా, ఒక 5-6 మిరియాలండి. ఇవి తీసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ పట్టుకుందామండి. ఎందుకంటే ఈజీ ప్రాసెస్ కదా, మనం ఇవన్నీ మిక్సీ పట్టుకొని వేసుకుంటే చాలా ఈజీగా అవుతుందండి. ఎందుకంటే పొద్దునంతా పప్పులన్నీ నానబెట్టి సాయంత్రం కల్లా ఉడకబెట్టి అవన్నీ రుబ్బి ఇది చేయడం చాలా పెద్ద ప్రాసెస్ అండి హలీంకి. మనం ఇలా చేసుకుంటే చాలా చిన్న ప్రాసెస్లో అయిపోద్ది. ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకుందాం. ఈ పప్పులన్నీ కూడా మనం ఒక్కొక్కటి మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అన్నీ హాఫ్ కప్పు పప్పులండి. ఇది పక్కన పెట్టేసుకుందాం. సెకండ్ పాయింట్ అండి, పావు కేజీ చికెన్ తీసుకున్నాం కదా, ఈ పావు కేజీ చికెన్కి మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 కప్పు కర్డ్, ఇంకా ఒక 4-5 పచ్చిమిరపకాయలు, ఇలా 1 కప్పు తీసుకోవాలండి. ఇంకా 1 స్పూన్ ధనియా జీరా పౌడరు, 1 కప్పు పుదీనా, 1 నిమ్మకాయ, 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు నెయ్యి, ఇంకా సాల్ట్ తగినంత తీసుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ చికెన్కి పట్టించేసేద్దాం. ఇప్పుడు ఇలా ఇవి అన్నీ పట్టించేసి కలిపేసుకొని కుక్కర్లో వేసుకోవాలండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలా చేసుకోవడము. ఓసారి మీరు కూడా పావు కేజీ చికెన్ తోటి ఇలా ట్రై చేసి చూడండి. హలీం చాలా బాగుంటుందండి. మనము వందలు పెట్టి షాప్లలో కొనుక్కొని తింటూ ఉంటాం. అలా కాకుండా రెస్టారెంట్ స్టైల్లోనే మనకు రెస్టారెంట్ రుచి గల ఈ హలీము మనకి ఇంట్లోనే చేసుకోవడం సులువుగా ఉన్నప్పుడు మనం ఎందుకండి బయటికి వెళ్ళి తీసుకొని తినాలి. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలండి. నేను దీంట్లో నిమ్మకాయ పిండలేదు. మనం హలీం తయారైనాక మనం పైనుంచి నిమ్మకాయ పిండుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ చికెను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందామండి. చిటికెడు పసుపు వేసుకొని ఇలా మనం ఒక 2-3 నిమిషాలు కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటే పచ్చి వాసన, నీసు వాసన అంతా పోతుంది చక్కగా. హలీంలో కూడా నీసు వాసన అంతగా రాదు. ఇప్పుడు మనం ఈ నూరి పెట్టుకున్నాం కదండి, ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసేసుకుందాము. ఈ పౌడర్ అంతా వేసేసుకొని ఇప్పుడు మనం ఇందులో 1 గ్లాసుడు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 6 విజిల్స్ దాకా రానివ్వాలండి.
2 గ్లాసుల నీళ్లు పోసుకొని ఒక 10 నిమిషాలు 6 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేద్దామండి. పది నిమిషాలు అయిపోయిందండి. 6 విజిల్స్ కూడా వచ్చేసాయి. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు దీన్ని మనం మొత్తం స్మాష్ చేసేద్దాము గుత్తితోటి, పప్పు గుత్తితోటి. ఇప్పుడు ఇందులోనే నిమ్మకాయ పిండేసుకొని రుబ్బేసుకుందామండి. ఇలా చికెన్ మొత్తం స్మాష్ అయ్యేలాగా రుబ్బేసుకోవాలండి. ఇలా రుబ్బేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా నెయ్యి వేసేసుకొని తినేయొచ్చండి. చూసారా ఫ్రెండ్స్, వేడి వేడి టేస్టీ రంజాన్ స్పెషల్ చికెన్ హలీం రెడీ. ఇప్పుడు మనం ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ వేసుకుంటూ గార్నిష్ చేసుకుందామండి. గార్నిష్ చేసుకొని తిందాము. కొంచెం జీడిపప్పు కూడా గార్నిష్ కోసం వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండి వేసుకుందామండి. నెయ్యి వేసేసుకుందామండి. ఇప్పుడు ఇలా నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ రంజాన్ మాసంలో చేస్తామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. అన్ని మాసాల్లో చేస్తారు కానీ రంజాన్ మాసంలో ఎందుకంటే ఉపవాసాలు ఉంటాం కదండి. ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి, అన్ని పప్పులు కలిపి చికెను, మటను ఇలాంటి వాటితోటి చేస్తామండి. ఈ హలీంలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయండి. ఎందుకంటే మనము పప్పులు అవన్నీ వేసి చేసాం కదా. ఇది హ్యూమిడిటీకి కూడా చాలా మంచిది. ఉపవాసాలు ఉండే వాళ్లకు చాలా బలాన్ని ఇస్తుంది. అందుకే దీంట్లో ప్రోటీన్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇది ఈ మాసంలో ఎక్కువ చేస్తామండి హలీము. మీరు హర్షత్స్ గ్రాండ్ మమ్మాస్ కుకింగ్ ఛానల్ చూస్తూనే ఉండండి. మీకు వెరైటీ రెసిపీస్ తీసుకొచ్చి చూపిస్తాను. నేను చెప్పే కొలతలతో చేస్తే చక్కగా రుచిగా ఉంటుందండి. ఎందుకంటే నేను 1/2 కేజీ లెక్క చూపించాను కదండి. ఓసారి మీరు కూడా 1/2 కేజీ లెక్క ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.